అభివృద్ధిలో తెలంగాణ ఎట్లా ఉంది, ఏ రంగాల్లో మనకు అభివృద్ధి కనబడుతున్నది మనం చూద్దాం రంగాల వారీగా. అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో నంబర్ 1. ఓకే, ధాన్యం సేకరణలో పంజాబ్ తర్వాత సెకండ్ పొజిషన్లో మనమే ఉన్నాం. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇతర రంగాల కంటే పరిశ్రమలు, గృహ అవసరాలకు పవర్ కట్స్ లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంటులో మనం కల్పించగలిగినాం, ఏర్పాటు చేయగలిగినాం 2 ఏళ్లలోనే. రైతాంగానికి ఏటా ఎకరానికి 10,000 2 విడతల్లో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతాంగానికి 5 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, ఏకైక రాష్ట్రం తెలంగాణ. అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం జరుపుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది మనం చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. తెలంగాణ ఇప్పుడు ఫ్లోరైడ్ ఫ్రీ రాష్ట్రంగా ఉన్నది అని ప్రకటించింది. ఫ్లోరైడ్ ఫ్రీ. కొత్త ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదు ఈ 10 ఏళ్లలో. పాత ఉన్నాయి నడుస్తున్నాయి. ఇక పాత రోగులు ఇంకా కొనసాగుతున్నారు, వాళ్ళు బతికినంత కాలం ఫ్లోరైడ్ రోగులు ఉంటారు. కానీ గడిచిన 10 ఏళ్లలో కొత్తగా మనకు ఫ్లోరైడ్ కేసులు నమోదు కాలేదు నల్గొండ జిల్లాలో, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేసిన రాష్ట్రాల్లో నంబర్ 1. ఎక్కడ కూడా ఇటువంటి చిన్ననీటి వనరుల మీద ఇంత పెద్ద ఎత్తున 5,600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం ఎక్కడ లేదు దేశంలోనే. ఓకే. తర్వాత బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. అంటే అంత ప్రోగ్రెస్ మనం సాధించినాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ నంబర్ 1. అగ్రికల్చర్ చాలా ఇది కీలకమైనది, దీంతో రిలేట్ అయిన ఎకనామిక్ సర్వేతో. అగ్రికల్చర్ ఇన్కమ్ గ్రోత్లో తెలంగాణ నంబర్ 1. అంటే మనం అగ్రికల్చర్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం కాబట్టి అగ్రికల్చర్ ఇన్కంలో తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1గా నిలబడ్డది. నంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డది. అత్యధిక ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్లో తెలంగాణ నంబర్ 4 దేశంలో. మంచినీటి చెరువులు నంబర్ 4. ఇది ఎవరు పార్లమెంటరీ కమిటీ నిర్ధారించిన విషయం, ఇది మనం చెప్తున్నది కాదు. పార్లమెంటరీ కమిటీ ఫిష్ ప్రొడక్షన్లో, మంచినీటి చెరువులలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్లో నంబర్ 4. హరితహారం పేరున అత్యధిక చెట్లు పెంచుతున్న రాష్ట్రం తెలంగాణ. 8 ఏళ్లలో తెలంగాణలో 7% గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇది ఎక్కడ దేశంలో జరగలే. 7% ఈ 7 ఇయర్స్లో 7% గ్రీన్ కవర్ పెరగడం అనేది దేశంలో తెలంగాణలో మాత్రమే జరిగింది. ఇది మనం చెప్తున్నది కాదు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ తేల్చిన విషయం ఇది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠధామం, మొక్కల నర్సరీ, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎక్కడ లేదు తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎంపిక చేసిన 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణవే. 19 తెలంగాణవే. 50 ఏళ్ళు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, బోధకాలు, డయాలసిస్ రోగులకు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ₹1,00,000 సమకూరుస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో దళితుల ఉన్నతికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకాన్ని అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేసిన రాష్ట్రంలో తెలంగాణ నంబర్ 1. ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం, దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని చేపట్టినటువంటి కాళేశ్వరం పూర్తి చేసింది. పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% పూర్తి చేసింది. ఇది తెలంగాణలో మాత్రమే సాధ్యమైంది. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ ఇన్క్యుబేటర్ నిర్మించిన రాష్ట్రం తెలంగాణ. ఐటీ రంగంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. దేశంలో అత్యధిక ఐటీ ప్రొడక్షన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1. అత్యధిక గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ. 33 జిల్లాల్లో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధ నర్సింగ్ కాలేజీ, అనుబంధంగా హాస్పిటల్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒకటే. ఇంకా ఎన్ని ఉన్నాయి చెప్పాల్సినవి? ప్రతి 1,00,000 జనాభాకి అత్యధిక డాక్టర్లను కలిగిన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ నంబర్ 1. దేశంలో మాతృ శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇదంతా దేనివల్ల సాధ్యమైందంటే కేసీఆర్ కిట్ వల్ల సాధ్యమైంది. కేసీఆర్ కిట్ సాధించిన ప్రగతి ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచింది.
దేశంలో ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ మన తెలంగాణలో అంత లేవు. ఎందుకు? ఆడపిల్ల పుడితే 13,000 ఎకరాలు, 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు. అది దశలు బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి దశల వారికి ఇచ్చుకుంటూ పోతాడు. కంపల్సరీగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయితేనే ఆ డబ్బులు అందుతాయి. అర్థమైందా? కాబట్టి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడానికి కేసీఆర్ కిట్ చాలా బాగా పనిచేసింది. కాబట్టి మనకు మాతృశిశు మరణాలు తగ్గినాయి. తర్వాత బాల్య వివాహాలు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇది కళ్యాణ లక్ష్మి. 18 ఏళ్ళు పైబడిన అమ్మాయిలకు మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది. 18 21 అనుకుంటా. అదే 21 ఏళ్ల వయసు వస్తేనే ఈ కళ్యాణ లక్ష్మి అనేది వర్తిస్తుంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి కోసం పిల్లల్ని చదివించారు. చదువులో కొంచెం మెరుగైన చదువులు వచ్చింది చేస్తే వాళ్ళని పెళ్లి చేయకుండా పై చదువులు చదవడానికి అవకాశం ఇచ్చిండు. ముస్లిం గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎందుకు? షాదీ ముబారక్ వచ్చింది కాబట్టి వీటి యొక్క మదింపు మనకు చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. కళ్యాణ లక్ష్మి యొక్క మదింపు, షాదీ ముబారక్ యొక్క మదింపు, కేసీఆర్ కిట్ యొక్క మదింపు. దీనివల్ల సామాజికంగా మార్పులు ఏమొచ్చినది మదింపు జరగలేదు కాబట్టి ఇవి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినందువల్ల మాతృశిశు మరణాల రేటు చాలా మటుకు తగ్గింది తెలంగాణలో. దాంట్లో అది అతి తక్కువ మాతృశిశు మరణాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. దేశ జనాభాలో తెలంగాణకు 3% మాత్రమే ఉంది. కానీ మనం దేశం యొక్క జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది 5%. మన జనాభా 3% అయితే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5% టు ద నేషనల్ జీడిపి. తీసుకుంటున్న అప్పుల్లో అత్యధికంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దుబారా ఖర్చులు, ప్రభుత్వ నిర్వహణ కోసం ఖర్చులు అవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల్లో చాలా మట్టుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూలధనం ఎక్కువ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఎక్కువ ఖర్చు పెట్టింది. అందులో నంబర్ 1 తెలంగాణ. భారతదేశం తలసరి నీటి నిల్వ సామర్థ్యం, భారతదేశం యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉందంటే 210 క్యూబిక్ మీటర్స్, 210 క్యూబిక్ మీటర్స్. ఇది భారతదేశం యొక్క సగటు. తెలంగాణ సగటు ఎంత తెలుసా? తెలంగాణ సగటు 672 క్యూబిక్ మీటర్స్. ఎందుకు? మనం నిర్మాణం చేసినటువంటి చెరువులు, రిజర్వాయర్లు వీటి కారణంగా తలసరి నీటి నిల్వ మనకు భారతదేశం యొక్క సగటు కంటే కూడా చాలా ఎక్కువ. 672 క్యూబిక్ మీటర్స్ మనది. అంటే 3 ఎక్కువ. భారతదేశం సగటు కంటే 3 సగటు నిల్వ సామర్థ్యం మన దగ్గర ఉంది. దేశంలో భూగర్భ జలాల పెంపులో తెలంగాణ నంబర్ 1. 5 మీటర్లు సగటు పెరిగిందంటే మామూలు విషయం కాదు అది. ఇదంతా కూడా మన చెరువులు, రిజర్వాయర్స్ కారణంగా జరిగింది. చెక్ డ్యామ్స్ నిర్మాణం వల్ల జరిగింది. ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు, పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్లు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మత కలహాలు, సామరస్య వాతావరణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా మత కలహాలు పెద్ద ఎత్తున జరిగిన సందర్భాలు లేవు. కొన్ని ముదోల్ లాంటి ప్రదేశాల్లో అలా జరిగినాయి. కానీ ఓవరాల్గా 10 ఏళ్లలో ఎక్కడ కూడా మనకు మత సామరస్యానికి భంగం హైదరాబాద్ ముఖ్యంగా ఎక్కడ అటువంటి సందర్భాలు లేవు. అంటే ఇంత సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ కాబట్టే ఇవాళ ఎకనామిక్ సర్వేలో దాని రిఫ్లెక్షన్స్ మనకు కనబడుతున్నాయి. కానీ ఎందుకు నేను ఇన్నేళ్ళు చూస్తున్నాం కదా, ఈ 2 ఏళ్లలో గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఏ రాజకీయ నాయకుడు మీలాగా చెప్పలేదు. మీరు చాలా సీరియస్ స్టడీ చేసిన వీటన్నిటిని. స్టడీ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను సమాచారం సేకరించుకుంటూ వాటిని నా డేటాబేస్లో పెట్టుకుంటాను. కాబట్టి నా దగ్గర ఉంది. నేను ఈ అభివృద్ధి క్రమాన్ని చూసిన వాడిని కూడా. మిగతా సంగతులు నాకు తెలియదు. కానీ ఇరిగేషన్ రంగంలో నేను అభివృద్ధి క్రమాన్ని చూసిన వాడిని కాబట్టి, అభివృద్ధి ఫలితాల్ని రైతాంగంకు అందించిన కృషిలో నేను భాగస్వామిని కాబట్టి నాకు ఈ సంగతులు తెలుసు. వీళ్ళు చేస్తున్నంత అబద్ధ ప్రచారమైన సంగతి నాకు తెలుసు కాబట్టి నేను అవుట్ రైట్గా నేను పుస్తకాలు రాస్తున్నాను, నా ఉపన్యాసాల్లో నేను మాట్లాడుతున్నాను, నా డిబేట్స్లో నేను చెప్తున్నాను విషయాల్ని.